హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ఐఎన్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అదేంటంటే క్లర్క్స్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు. దీనికి అర్హత ఏముండాలి అంటే 10th క్లాస్ ఉన్నా కూడా, అంటే 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా కూడా అర్హులే. జీతం మీకు నెలకి 36,000 వరకు ఉంటుంది. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ జాబ్కి ఏజ్ 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే www.ninpune.ayush.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది పోర్టల్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకు ఓపెన్ చేయగానే హిందీ వస్తుంది. మీరేం కంగారు పడద్దు ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ వెబ్ పేజ్ అంతా కూడా ఓకే అని క్లిక్ చేయండి. అప్పుడు వెబ్ పేజ్ అంతా కూడా ఇంగ్లీష్లోకి మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, పైన కెరీర్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేద్దాము. అప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ థర్డ్ది చూడండి, వేకెన్సీ నోటిఫికేషన్ ఫర్ వేరియస్ రెగ్యులర్ అండ్ కాంట్రాక్చువల్ పోస్ట్స్. దీన్ని ఓపెన్ చేయాలంటే రైట్ సైడ్లో మనకి డౌన్లోడ్ అని ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి నోటిఫికేషన్ పైన ఒక వచ్చింది చూడండి, పాపప్, అది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అయిందండి. డీటెయిల్గా చూద్దాము. అసలు ఎన్ఐఎన్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి పూణే. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అప్లికేషన్స్ ఆర్ టు బి ఫిల్డ్ ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో https://ninpune.ayush.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 18th February అండి. 5 o'clock వరకు ఉంది ఈవినింగ్. సో 18th వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు ఎలా ఇచ్చారు అంటే ఫస్ట్ మనం చూద్దాము. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ జాబ్కి పోస్ట్ నేమ్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు 2 ఇచ్చారు. అన్రిజర్వ్డ్ అన్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,900 బేసిక్ పే ఉంటుంది. అంటే మీకు అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 30,000 వరకు శాలరీ వస్తుందండి. ఏజ్ దీనికి ఎంత ఉండాలంటే మినిమం 18 years, మ్యాక్సిమం 25 years వరకు ఉండాలన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఆర్ ఐటీఐ పాస్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్. అంటే మీరు ఓన్లీ 10th class పాస్ అయి ఉంటే చాలు, ఆర్ ఈక్వలెంట్ అన్నారు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అదేవిధంగా లోవర్ డివిజనల్ క్లర్క్, నెక్స్ట్ పొజిషన్ వచ్చేసేసి లోవర్ డివిజనల్ క్లర్క్ అండి. దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు 1 ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పే వచ్చి 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 36,000 వరకు వస్తుంది పే. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years ఉండాలన్నమాట. అండ్ మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ అన్నారు. 12th class పాస్ అయి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు కాబట్టి ఐటీఐ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుందండి. మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. టైపింగ్ స్పీడ్ కంప్యూటర్లో ఎలా ఉండాలంటే 35 words per minute ఇన్ ఇంగ్లీష్లో అయితే 35 words టైప్ చేసేటట్టు ఉండాలి 1 minuteకి. హిందీలో అయితే కనుక 30 words టైప్ చేసేలాగా ఉండాలన్నమాట. ఈ విధంగా మీకు టైపింగ్ వచ్చి 12th class ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు, మీరు ఎలిజిబులే. అదేవిధంగా అకౌంటెంట్ పోస్టు, నెంబర్ ఆఫ్ పోస్టులు 1 అన్రిజర్వ్డ్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది లెవెల్ 6 ప్రకారం అండి. మ్యాక్సిమం దీనికి 35 years ఉండాలి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే బీకామ్ ఉండాలి అండ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎనీ గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ అటానమస్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. సో ఏ కంపెనీలో అయినా కూడా మీరు ఈ ఫీల్డ్లో ఇదే వర్క్ అకౌంటెంట్గా మీకు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదు అంటే కనుక గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు SAS ఎగ్జామినేషన్ ఆఫ్ CAG ఆఫ్ ఇండియా లేదంటే JAO ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి.
గ్రాడ్యుయేషన్ నుండి ఎగ్జామ్ పాస్ అయ్యి ఉంటే మీకు వస్తుంది. అదే అండ్ ఎక్స్పీరియన్స్ 5 years ఉండాలండి ఆడిట్లో కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆడిట్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్కి. ఈ పోస్టులు కాకుండా మనకి ఇంకా కొన్ని కాంట్రాక్చువల్ బేసిస్లో 39 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు, కాంట్రాక్చువల్ పొజిషన్స్. సో అవి కూడా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి నేను కొన్ని అయితే చెప్తాను. అవి ఏంటంటే, డిగ్రీ చేసున్న వాళ్ళకి ఒక పొజిషన్ ఉందండి, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు, అడ్మిన్ స్టోర్స్ అకౌంట్స్ అనమాట. ఇదేంటంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి కన్సాలిడేటెడ్ 20,000 పే చేస్తారంట రెన్యూమరేషన్ పర్ మంత్. ఏజ్ వచ్చేసి మీరు 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్, అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ తెలిస్తే చాలన్నమాట. దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కాంట్రాక్చువల్ బేసిస్ అండి. ముందు చెప్పుకున్నవన్నీ కూడా మనము మల్టీ టాస్కింగ్ అండ్ క్లర్క్, లోవర్ డివిజనల్ క్లర్క్ పోస్టులు వచ్చేసి పర్మనెంట్ జాబ్స్. అదేవిధంగా మీకు ఇక్కడ చూసుకోండి, కేర్ టేకర్స్ అంటే వార్డెన్. దీనికి ఏంటంటే డిగ్రీ ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే పీజీ ఉన్నా కూడా మీకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్రైవర్ పోస్టులకు 2 ఉన్నాయి. దీనికి కూడా 10th class పాస్ అయ్యి ఉండి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్లో ఉంటే లైట్ అండ్ హెవీ వెహికల్స్ సరిపోతుంది అనమాట, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రిసెప్షనిస్ట్కి 2 పోస్టులు ఉన్నాయి. మీకు 40 years వరకు ఉంది అండ్ మీకు 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ రిసెప్షనిస్ట్ ఇన్ హాస్పిటల్ లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్స్లో చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీసర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఫైర్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% అంటున్నారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తెలిసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా చాలా పోస్టులు అయితే ఇచ్చారు. లైబ్రరీ అసిస్టెంట్, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. మెడికల్ రికార్డర్, స్టోర్ కీపర్, దీనికి కూడా డిగ్రీ ఉండి డిప్లొమా ఉండాలంటున్నారు. వివిధ రకాల పోస్టులు ఇచ్చారండి. కాంట్రాక్చువల్ బేసిస్లో మొత్తం 39 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఎవరైతే రిలేటెడ్ ఉండి మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా మీరు పోస్టులు, వివిధ రకాల పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, కానీ ప్రతిదానికి సపరేట్ అప్లికేషన్ అయితే పెట్టాలి. అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మీకు ఫీజు ఎలా ఉంటుంది అంటే, దీనికి అప్లికేషన్ ఫీజు అకౌంటెంట్కి అయితే 500 రూపీస్, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు. ఎల్డీసీ పోస్ట్కి అయితే 500 రూపీస్, జనరల్ ఓబీసీ. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 500 రూపీస్ పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు ఏమీ ఉండదు, ఏ పోస్టుకు కూడా ఫీజు ఏమీ ఉండదు, ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి, ninpune.ayush.gov.in. ఇందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అండ్ దానికి రిలేటెడ్ సర్టిఫికేట్స్ అంటే మార్క్ లిస్టులు, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా దానిలో అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది. సో నెక్స్ట్ వాళ్ళు మీరు సెలెక్ట్ అయితే కనుక పిలుస్తారనమాట. 10th class ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కొన్ని పోస్టులకి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.